వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా జోన్ మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్ నిన్న జరిగిన ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన సిపి అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. సిపి వారి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీఏలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతర కనిపెట్టి అవతల కానీ దీనిలంతా ఇంట్లోకి వస్తాయి సార్. ఈ కొంచెం ఈ చెరుకు కట్టడం కొంచెం ముందు పోవాలి. నడవే దీని నుంచి ఆడదా కట్టుకుంటుంది లోతేం చేస్తారు మనిషి అంటే అక్కడి నుంచి అటు వస్తాను. ఈ గడ్డిని ఈ గడ్డికి ఆ గడ్డి మధ్య మండలం పెద్ద ఆలపేపే సార్. ఏరియా పెద్దగా వస్తుంది. పిల్లపిల్లి మండలం మానేలుగా సుగర్కోట నక్సల్ సెంటర్ పాయింట్ వస్తుంది. మానేలు పోతాను సురేష్ బాగానే పోతుంది. కనుక పడితే మానేలో కూడా మానే గోదావరి ఏంటంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తుంది. కొత్త పిల్ల పని చేస్తే చూస్తున్నాడు. మనం వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో
ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా, మంచిర్యాల డిస్టిక్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళలోంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సూచనల మేరకు ప్రజల వద్దకు పాలనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించేందుకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు, కలెక్టర్ గారు, పీడీ కడావారు అందరి ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ప్రజల దగ్గరికే వెళ్ళి అక్కడికక్కడే వార్డులో 25 వార్డులో రోజుకొక వార్డులో ఈ సమస్యల మీద, చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది మొత్తం కలిసి అక్కడే ఉండి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తక్కువ గవర్నమెంట్ ఎక్కువ గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ తక్కువ, గవర్నెన్స్ ఎక్కువ. అంటే పరిపాలన ప్రజల వద్దకు వెళ్ళాలా, సింపుల్గా ఉండాలా, ఈజీగా ఉండాలా, ప్రజల్ని మనం ఆఫీస్ చుట్టూ తిప్పుకోకూడదు అనే కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వారి యొక్క సూచనల మేరకు అక్కడికే వెళ్ళి ఒక లైట్ పోయిందనో, నీళ్లు కుళాయి లేదనో, లేకపోతే అక్కడ పైప్ లీక్ అనో, చిన్న సమస్యలు ఒక 20,000, 10,000 రూపాయలు ఉండే సమస్యలు కూడా సంవత్సరాల తరబడి నిలబడిపోయి ఉన్నాయి. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని కూడా అక్కడున్న గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కలుపుకొని వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి పెన్షన్లు, పీడీ కడా గారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ గ్రీవెన్స్ పెట్టినప్పుడు చాలా మంది లబ్ధిదారులు పెన్షన్ కోసం, వితంతువుల పెన్షన్ కోసం, వికలాంగుల పెన్షన్ కోసం వస్తున్నారు. అలా రాకుండా, అర్జీ పట్టుకొని ఇక్కడ దాకా రాకుండా ప్రజల వద్దకే వెళ్ళి ముందు రోజు ఆ యొక్క వార్డులో ప్రజలందరికీ తెలియచేసి నేను వస్తున్నానని, అక్కడే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి కూర్చొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని ఫీడ్ చేసుకొని, ఎలిజిబుల్ ఉంటే అక్కడే ఎండార్స్మెంట్ ఇచ్చి, ఎలిజిబుల్ ఎప్పుడైతే ప్రభుత్వం అవకాశం ఇస్తుందో అదే రోజు పెన్షన్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి వెంటనే పెన్షన్ ఇప్పించడానికి, అలా ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, స్థలం లేని వాళ్ళకి స్థలము, ఇళ్ళు కలిపి మంజూరు చేయడానికి, అన్ని రకాల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడానికి నేను గౌరవ అక్కడుండే లోకల్ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చక్కగా వాడితో కలిసి అక్కడ వీధరుగుల్లో, ఆ కాలనీలో ఉండే, ఆ వార్డులో ఉండే చిన్న కాలనీలు కూడా అక్కడికక్కడే వెంటనే వెళ్ళి ఆ రోజు సాయంత్రానికి అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగిన అక్కడే చేసి, మిగతా పెన్షన్లు, ఇళ్ళు అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని మంజూరు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా. ఆ షెడ్యూల్ రేపు 4వ తారీఖు నుంచి నేను 1వ వార్డు మొదలు పెడుతున్నాను. 25 వార్డులు వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఏ రోజైనా నాకు అత్యవసరమైన మీటింగ్లు పడి రాలేకపోతే అది లాస్ట్ రోజు ఆ వార్డులో మీటింగ్ చేయడానికి షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 20-25 రోజుల పాటు పురపాలక సంఘ పరిధిలో తిరిగిన తర్వాత చిన్న సమస్యల కోసం అర్జీలు ఎత్తుకొని ప్రజలు గౌరవ కలెక్టర్ గారి వద్ద వారికి కానీ, సీఎంఓ గారి దగ్గర కానీ, ఆ మున్సిపల్ ఆఫీసర్కి కానీ రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా. ముందుగానే మా సిబ్బందికి సూచన ఏంటంటే, మనం వచ్చేదంతా కూడా ముందుగానే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆ రోజు ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా ఆ వార్డులో నిలిపి
ఆ సమస్యలు అక్కడే పరిష్కరించడానికి సహకరించాలని సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలోని మంచిర బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2300 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3100 క్యూసెక్లు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంచిర తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, ఇరిగేషన్ ఎస్సీ ఏసయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంజరా డిపార్ట్మెంట్ వాళ్ళు రేది ఇరిగేషన్ ఎస్సీ కొంచెం దూరం ఫోటో కొడితే మరి ఏం దుండికి వచ్చినట్టు ఎందుకు పడతారు? మేము జాన్ దుండికి వచ్చి నేను ఎక్కడ ఉంటే జరగాలి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అబ్బా అన్న జర కింది నుంచి జూమ్ పెట్టు జరిగే వెళ్ళిపోతుంది సార్ ఇల్లు కాగితం కప్పుకుని నాది చేసుకొని ఏం కావాలో చెప్పు. నాకు ఇల్లు జాగలేదు. ఇది ఈ జాగ ఉంది కదా కట్టుకోగలరా? ఇల్లు జాగా కట్టుకుంటా. నాకు మంచి నీళ్ళు మాకు కూడా నీళ్ళల్లో పడి చనిపోయింది. అక్షరాల నుంచి ఇల్లు ఇస్తామన్నట్టు ఇల్లు లేదు. మళ్ళా భూమి ఇస్తామన్నట్టు భూమి లేదమ్మా. నాకు అవన్నీ సరే. ఇప్పుడు ఇదేంది ఇప్పుడు ఈ కథ ఇయ్యమంటున్నా ద్వారా ఇయ్యమంటున్నా ఇల్లు కట్టుకుంటాను. మాట్లాడేందుకు పట్టు కట్టుకోను. చెప్పు చెప్పు. ఏం పేరు ఇది? నరసమ్మ. నరసమ్మ. దుర్గాల నరసమ్మ. నా భర్తుంది దుర్గాల నరసమ్మ. పంచాయతీ అర్పితులు చేస్తావు కానీ సరే కానీ నాకు యాడ్ చేయి. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇండ్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి.
ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి ఘాట్ రోడ్పై విరిగిపడిన కొండ చర్యలు. గత వారం రోజులుగా మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మారేడుమిల్లి ఘాట్ రోడ్పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాజమండ్రి నుండి భద్రాచలం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ప్రధాన రహదారి అయిన మారేడుమిల్లి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భారీ వాహనాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పాలమూరులో శ్రీదేవి ఫంక్షన్ హాలులో శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ జిఎస్ఎల్ వైద్యులచే ప్రజలకు పరీక్షలు చేసి వారికి మెరుగైన వైద్యం కోసం జిఎస్ఎల్కు తరలించడం జరుగుతుందని అన్నారు. 25 రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి డెంటల్ సమస్యలు బాధపడుతున్న 13,000 మందిని గుర్తించి వారికి ఫోన్ల ద్వారా మెసేజ్ కాల్ చేసి మెడికల్ క్యాంపు వద్దకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 70 మంది డెంటల్ విద్యార్థులు ప్రిన్సిపల్తో పాటు వారికి పరీక్షలు జరిపించి పూర్తి వైద్యం ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఇంతటి మహోత్తర కార్యక్రమంకి సహకరించిన జిఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావుకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్
డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో నలపతి మండలం కొలమూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా డెంటల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ₹1 కోటి వ్యయమయ్యే ఈ డెంటల్ క్యాంపుని సుమారుగా 16-17 గ్రామాలకు సంబంధించిన 13,000 మందికి చికిత్స అందించే దిశగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని మరి ఇక్కడ తలపెట్టాం. ఇక్కడ అధునాతనమైన పరికరాలు తీసుకొచ్చి 3 రోజుల పాటు ఈ క్యాంపు సునీల్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళ భాస్కరరావు గారు మరి మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా, మొదటి వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ శిబిరాన్ని కండక్ట్ చేస్తే, ద్వితీయ వర్ధంతి సందర్భంగా శిబిరాన్ని కండక్ట్ చేస్తే రెండింటికి వారి సహాయ సహకారాలు అందించి ముందుకొచ్చారు. ఆ సందర్భంలోని ఈ డెంటల్ క్యాంప్ గురించి వారితో డిస్కస్ చేసినప్పుడు దానికి కూడా ముందుకొచ్చారు. ఇప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా క్యాంపుకి సహకరించిన వైద్యం అందించాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో వీలయ్యే పరిస్థితి కాదు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు వచ్చి ఇస్తున్న వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. కాజీపేట దర్గా నందు హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఊర్సు ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, దర్గా పీఠాధిపతి కుస్రుబ్ షా ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ని మరియు ఎమ్మెల్యేను స్వాగతం పలికి వారి చేత దర్గాలో ఫాతియా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి స్వర్ణ, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబురావు, రైతు రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. इट्राखंड सर इट्राखंड इसको थोड़ा
గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం మారడంతో ఎంపీ కడియం కావ్య నగర్ మేయర్ గుండు సుధారాణి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కత్తెరసాల వేణు నవీన్ రాజు లోతట్టు ప్రాంతాలు బిఆర్ నగర్ డీకే నగర్ ఎన్టీఆర్ నగర్ అండర్ బ్రిడ్జ్ శివనగర్ తెలంగాణ కాలనీ మైసమ్మ నగర్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే వరద బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చారు. రాబోయే కాలంలో ఇలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురుకాకుండా సమస్యల పరిష్కారం కోరుకు అధికారులను సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొండ మురళీరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల వర్షాలు ప్రజలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అడగాలి తీసుకోవాలి కానీ ఏం తీసుకోవాలి అన్న ఒక్క నిమిషం వర్షాల వల్ల మరి బిఆర్ నగరు అన్నీ కూడా మునిగిపోతే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు వెంటనే మరి ఆటోలు తెప్పించి మరి నీళ్ళు కూడా బయటకు తెప్పించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏదైతే మరి ఇక్కడ నీట మునిగిన ఉన్నాయో ఆ ఇళ్ళకు కూడా కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుపోయి ఒకగాడి పోయిన తర్వాత ఈ నెలలోపట్నే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించేసి బయట మరి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కూడా తెలియజేస్తున్నా. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొన్నందుకు మా పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మా మున్సిపాలిటీ వాళ్ళు మరి అందరూ కూడా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇలాంటి విపత్తు జరగదు, ఎవరికి ఇబ్బంది జరగదు, ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. అంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. మరి మేము కూడా వాళ్ళ వెంబడి నుండి మరి అన్నీ తీసుకోవడం జరుగుతుంది. మంత్రిగారు కొండ సురేంద్ర గారు కూడా మాకు అన్నించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి అయినా కూడా ఇమీడియట్లీ చేయండి అని కంపల్సరీగా 7వ తారీఖు వచ్చిన తర్వాత మరి వారు కలిసి తిరిగి మరి ఎవరెవరికి ఇలా ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.